ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्ममुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्ममुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्ममुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्ममुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు ఒక్క తండ్రి ద్వారానే వినాలి, విన్నదానిని ఇతరులకు వినిపించాలి. ప్రశ్న: పిల్లలు మీకు తండ్రి ఇచ్చిన ఏ జ్ఞానాన్ని ఇతరులకు వినిపించాలి? జవాబు:
ఆత్మలైన మీరంతా సోదరులని. భాయి భాయి, బాబా మీకు జ్ఞానం ఇచ్చారు. మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ విషయాన్ని మీరు అందరికీ వినిపించండి. ఎందుకంటే మీరు పూర్తి విశ్వంలోని సోదర ఆత్మలందరి కళ్యాణం చేయాలి. మీరే ఈ సేవకు నిమిత్తమైనారు. ఓం శాంతి. తరచుగా ఓం శాంతి అని ఎందుకు అంటారు? ఇది పరిచయం ఇవ్వడం. ఆత్మ తన పరిచయాన్ని తానే ఇస్తుంది. శరీరం ద్వారా ఆత్మనే మాట్లాడుతుంది. ఆత్మ లేకుండా శరీరం ఏ పని చేయలేదు. కావున ఈ విధంగా ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. మనం ఆత్మలము, పరంపిత పరమాత్ముని సంతానము. ఆత్మనైన నేను పరమాత్మను అని వారంటారు. పిల్లలు మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి. తండ్రి మనల్ని పిల్లలు పిల్లలు అని అంటారు కదా. ఆత్మీక తండ్రి చెప్తూ ఉన్నారు, ఓ ఆత్మీక పిల్లలారా, ఈ కర్మేంద్రియాల ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మొట్టమొదట జ్ఞానము, తర్వాత భక్తి. మొదట భక్తి, తర్వాత జ్ఞానము కాదు. మొదట జ్ఞానం అనే పగలు, తర్వాత భక్తి అనే రాత్రి. మళ్ళీ పగలు ఎప్పుడు మరుస్తుంది. భక్తిపై వైరాగ్యం కలిగినప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి. జ్ఞాన విజ్ఞానాలు కదా. ఇప్పుడు మీరు జ్ఞాన చదువుని చదువుకుంటూ ఉన్నారు. తర్వాత సత్య త్రేతాయుగాలలో మీకు జ్ఞాన ప్రాలబ్ధము లభిస్తుంది. జ్ఞానాన్ని తండ్రి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. దీని ప్రాలబ్ధము సత్యయుగంలో ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. తర్వాత మనం జ్ఞానం నుండి భిన్నంగా విజ్ఞానము అనగా మన ఇళ్ళైన శాంతిధామానికి వెళ్ళిపోతాము. దానిని జ్ఞానమని కానీ భక్తి అని కానీ అనరు. దానిని విజ్ఞానమని అంటారు. జ్ఞానానికి అతీతంగా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానాన్ని ఎక్కడ కొరకు ఇస్తూ ఉన్నారు? భవిష్య నూతన ప్రపంచం కొరకు ఇస్తూ ఉన్నారు. నూతన ప్రపంచానికి వెళ్ళాలి అంటే మొదట ఇంటికి తప్పకుండా వెళ్తారు. ముక్తిధామానికి వెళ్ళాలి. ఆత్మలు ఎక్కడ నివసిస్తున్నాయో అక్కడికి తప్పకుండా వెళ్తారు కదా. కొత్త కొత్త విషయాలు మీరు మాత్రమే వింటూ ఉన్నారు. ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆత్మలమైన మనమంతా ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లలము. ఆత్మీక పిల్లలకు ఒక్కరే ఆత్మీక తండ్రి. ఆత్మీక పిల్లలకు తప్పకుండా ఆత్మీక తండ్రి ఉంటారు. ఆత్మీక తండ్రి మరియు ఆత్మీక పిల్లలు. తండ్రే వచ్చి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. తండ్రి ఎలా వస్తారో అది కూడా అర్థం చేయించారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ప్రకృతిని ధరించవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా విన్నదే విన్నట్లు తండ్రితో తప్ప మరెవ్వరితోనూ వినరాదు. పిల్లలు విని మిగిలిన సోదరులకు వినిపిస్తారు. ఎంతో కొంత తప్పకుండా వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చెయ్యండి. ఎందుకంటే వారు పతిత పావనులు. బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోతుంది? పిల్లలకు అర్థం చేయిస్తే తెలుసుకుంటారు. ఎందుకంటే మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. భక్తి మార్గంలో అజ్ఞానులుగా ఉన్నప్పుడు రావణుని పంజాలో చిక్కుకొని ఏం చేస్తూ వచ్చారు? ఎంత అసహ్యమైన వారిగా తయారైపోయారు. మద్యం తాగడం వల్ల ఎలా తయారవుతారు? మద్యము చెడు అలవాట్లను వ్యాపింప చేయిస్తుంది. బేహద్దు తండ్రి నుండి ఆస్తి తీసుకోవాలని పిల్లలు మీ బుద్ధిలో ఉన్నది.
కల్పకల్పము తీసుకుంటూ వచ్చారు. అలా తీసుకునేందుకు దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి. కృష్ణుని దైవీ గుణాలకు ఎంత మహిమ ఉన్నది. వైకుంఠానికి యజమాని ఎంత మధురమైనవాడు. ఇప్పుడు కృష్ణుని వంశమని అనరు, విష్ణు వంశము, లక్ష్మీనారాయణ వంశమని అంటారు. సత్యయుగ రాజధానిని వంశమును తండ్రియే స్థాపన చేస్తారని పిల్లలు మీకు తెలుసు. ఈ చిత్రాలు మొదలైనవి లేకున్నా ఇతరులకు అర్థం చేయించగలరు. ఇప్పుడు మందిరాలు చాలా తయారవుతాయి. ఎవరిలో జ్ఞానం ఉన్నదో వారు ఇతరులకు కూడా కళ్యాణం చేసేందుకు, తన సమానంగా తయారు చేసేందుకు పరిగెడుతూ ఉంటారు. మేము ఎంతమందికి జ్ఞానం వినిపించామని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. కొంతమందికి జ్ఞానబాణం తగులుతుంది. భీష్మ పితామహుడు మొదలైన వారు కూడా కుమారీలు మాకు జ్ఞానబాణం వేశారని అన్నారు కదా. వీరందరూ పవిత్ర కుమారీలు, అనగా పిల్లలు. మీరందరూ పిల్లలే. అందుకే బ్రహ్మ సంతానమైన మేమందరము బ్రహ్మ కుమారీలము, సోదర సోదరులేము అని అంటారు. ఇది పవిత్రమైన సంబంధము. అందరూ దత్తత తీసుకోబడిన పిల్లలే. తండ్రి దత్తత తీసుకున్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. వాస్తవానికి దత్తత అని కూడా అనరు. అందరూ శివబాబా పిల్లలే. అందరూ నన్ను శివబాబా రండి అని పిలుస్తారు. అయితే జ్ఞానము కొద్దిగా కూడా లేదు. ఆత్మలన్నీ శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తూ ఉన్నాయి. కనుక శివబాబా కూడా తప్పకుండా శరీరం ద్వారానే పాత్రను అభినయిస్తారు కదా. శివబాబా పాత్ర చేయకుంటే వారు దేనికి ఉపయోగపడరు. వారికి విలువే ఉండదు. ప్రపంచమంతటికి సద్గతి కలగచేసినప్పుడే వారి మహిమను భక్తి మార్గంలో గానం చేస్తారు. సద్గతి కలిగిన తర్వాత స్మృతి చేసే అవసరమే ఉండదు. వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు. టీచర్ అదృశ్యమైపోతారు. పరంపిత పరమాత్మ పావనంగా చేసేవారిని కేవలం మాట వరుసకు అంటారు. వారు సద్గతిని ఇచ్చేవారని కూడా అనరు. భలే సర్వుల సద్గతి దాత ఒక్కరే అని వారి మహిమలో వస్తుంది. కానీ అర్థం తెలియకుండా అనేస్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా అర్థసహితంగా చెప్తారు. రాత్రి అయిన భక్తి వేరని, పగలైన జ్ఞానము వేరని మీరు అర్థం చేసుకున్నారు. పగలకు కూడా ఇంత సమయమని, అలాగే భక్తి కూడా ఇంత సమయమని ఉంటుంది. ఇది అనంతమైన విషయము. పిల్లలు మీకు బేహద్దు జ్ఞానం లభించింది. పగలు అర్ధకల్పము, రాత్రి అర్ధకల్పము తండ్రి చెప్తూ ఉన్నారు. నేను రాత్రిని పగలుగా చేసేందుకు వస్తాను. అర్ధకల్పం రావణ రాజ్యమని, అందులో అనేక దుఃఖాలున్నాయని మీకు తెలుసు. తండ్రి మళ్ళీ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసినప్పుడు అందులో సుఖమే సుఖము లభిస్తుంది. అందుకే ఇది సుఖ దుఃఖాల నాటకమని అంటారు. సుఖం అంటే రాముడు, దుఃఖము అంటే రావణుడు. రావణ్పై విజయం పొందుతారు. మళ్ళీ రామరాజ్యం వస్తుంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు రామరాజ్యంపై విజయం పొంది రాజ్యపాలన చేస్తాడు. ఇప్పుడు మీరు మాయపై విజయం పొందుతారు. ప్రతి అక్షరాన్ని మీరు అర్థసహితంగా మాట్లాడతారు. ఇది ఈశ్వరీయ భాష. ఇది ఇతరులెవ్వరికీ అర్థం కాదు. ఈశ్వరుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలియదు. ఇది గాడ్ ఫాదర్ భాష అని మీకు తెలుసు. వారు జ్ఞానసాగర్లని, నాలెడ్జ్ఫుల్ అని మహిమ కూడా చేయబడతారు. కనుక వారు తప్పకుండా ఎవరికైనా జ్ఞానం ఇస్తారు కదా.
బాబా జ్ఞానం ఎలా ఇస్తారో ఇప్పుడు మీకు తెలుసు. వారు తమ పరిచయాన్ని కూడా ఇస్తారు. అంతేకాక సృష్టి చక్ర జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఆ జ్ఞానము తీసుకున్నందువల్లనే మనము చక్రవర్తి రాజులుగా అవుతాము. ఇది స్వదర్శన చక్రం కదా. దీనిని స్మృతి చేయటం వల్ల మన పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఇది అహింసక చక్రంను స్మృతి చేయడం. వారు చూపే చక్రము హింసా చక్రము, తలలు తెంచే చక్రము. అజ్ఞాన మానవులు ఒకరి తలలో ఒకరు నరుక్కుంటూ ఉంటారు. మీరు ఈ స్వదర్శన చక్రాన్ని తెలుసుకోవడం వల్ల చక్రవర్తి పదవిని పొందుతారు. కామము మహాశత్రువు. దీనివలన ఆది మధ్యాంతాల దుఃఖము లభిస్తుంది. ఇది దుఃఖం ఇచ్చే చక్రము. మీకు తండ్రి ఈ చక్ర జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. శాస్త్రాలలో అయితే దీనిని గురించి ఎన్నో కథలు తయారు చేశారు. ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోవలసి వస్తుంది. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి ద్వారా మాత్రమే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వం తీసుకోవాలి. ఎంత సులభము! బేహద్దు తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక వారసత్వం తీసుకునేందుకు స్మృతి చేస్తారు. ఇదే మన్మనాభవ మధ్యాజీభవ. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే పిల్లలకు ఖుషి పాదరస మీటరు పైకి ఎక్కి ఉండాలి. మనము అనంతమైన తండ్రి పిల్లలము. మన తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. మనం దానికి యజమానులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అవుతాము. మళ్ళీ మీరే నరకవాసులుగా అయ్యారు. సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. భక్తి మార్గంలో కూడా మనమే వచ్చాము. చక్రము పూర్తిగా చుట్టి వచ్చాము. భారత్వాసీలు మనమే సూర్యవంశీయులుగా ఉండేవాళ్ళము. తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా అవుతూ కింద పడిపోయాము. భారత్వాసులైన మనమే దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత మనమే కిందకి దిగజారినాము. ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వామ మార్గంలో వెళ్ళి ఎంత అపవిత్రులుగా తయారైపోతారు. మందిరంలో కూడా ఇటువంటి చీచీ చిత్రాలను తయారు చేసి ఉన్నారు. ఇంతకుముందు గడియారాలలో కూడా ఇటువంటి చిత్రాలను తయారు చేసేవారు. మనమెంత పుష్ప సమానంగా ఉండేవాళ్ళము. మనమే పునర్జన్మలు తీసుకుంటూ ఎంత చీచీగా తయారయ్యామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు సత్యయుగాధిపతులుగా ఉన్నప్పుడు ఎంతో దైవీ గుణాలు కలిగిన దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు ఆసురీ గుణాలు కలవారిగా అయ్యారు. ఇతర ఏ వ్యత్యాసము లేదు. తోక కలిగిన లేక తొండము కలిగిన మనుషులు ఉండరు. కేవలం ఇది దేవతల గుర్తులు. పోతే స్వర్గము ప్రాయలోపమైపోయి ఈ చిత్రాలు గుర్తుగా మిగిలిపున్నాయి. చంద్రవంశీల గుర్తు కూడా ఉన్నది. ఇప్పుడు మీరు మాయపై విజయం పొందేందుకు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేస్తూ చేస్తూ ఫెయిల్ అయిన దానికి గుర్తుగా బాణము విల్లు చూపించారు. భారత్వాసీలు వాస్తవానికి దేవీ దేవతా వంశీయులు. లేకుంటే ఏ వంశం వారిగా లెక్కింపబడాలి. కానీ భారత్వాసులకు తమ వంశం గురించి తెలియనందున స్వయాన్ని హిందువులని చెప్పుకుంటున్నారు. లేకుంటే వాస్తవానికి ఒకే వంశం. భారతదేశంలో అందరూ దేవతా వంశముల వారు. దీనిని బేహద్దు తండ్రే స్థాపన చేస్తారు. భారతదేశపు శాస్త్రము కూడా ఒక్కటే. దైవీ వంశము స్థాపన జరుగుతుంది. తర్వాత అదే భిన్న భిన్న కొమ్మలుగా విభజన అయిపోతుంది. తండ్రి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తారు. ముఖ్యమైనవి 4 ధర్మాలు. దేవీ దేవతా ధర్మమే పునాది. వాస్తవానికి అందరూ
ముక్తిధామంలోనే ఉండేవారు. తర్వాత మీరు మీ దేవీ దేవతా ధర్మపు విభాగంలోనికి వెళ్ళిపోతారు. భారతదేశం ఒకే ఒక ధర్మం ఉండేది, ఇతర ధర్మాలు ఏమీ లేవు. మీరు వాస్తవానికి దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా ఇతర ధర్మాలు వెలువడతాయి. భారతదేశపు వాస్తవిక ధర్మము దేవీ దేవతా ధర్మము. దానిని స్థాపించేవారు స్వయంగా తండ్రే అయినారు. తర్వాత కొత్త కొత్త ఆకులు వెలువడతాయి. ఇదంతా ఈశ్వరీయ వృక్షము. నేను ఈ వృక్షానికి బీజరూపాన్ని అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది పునాది. తర్వాత దీని నుండి అనేక కొమ్మరెమ్మలు వెలువడతాయి. ముఖ్యమైన విషయము, ఆత్మలం మనమందరూ సోదరులము. సర్వ ఆత్మల తండ్రి ఒక్కరే. వారినే అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ కళ్ళ ద్వారా మీరు ఏమేం చేస్తూ ఉన్నారో అదంతా మర్చిపోవాలి. ఇది బేహద్దు వైరాగ్యము. వారిది అద్దులోని వైరాగ్యము. కేవలం ఇల్లు వాకిళ్లపై వైరాగ్యం వస్తుంది. మీకు పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యం ఉంది. భక్తి తర్వాత పాత ప్రపంచంపై వైరాగ్యము. తర్వాత వయా శాంతిధామము ద్వారా నూతన ప్రపంచంలోకి వెళ్తాము. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ పాత ప్రపంచం భస్మం అవ్వనున్నది. ఈ పాత ప్రపంచంపై ఇప్పుడు మీకు మనసుండరాదు. అర్హుల అయినంత వరకు ఇక్కడే ఉండాలి. లెక్కాచారాన్ని అంతా సమాప్తి చేసుకోవాలి. మీరు అర్ధకల్పం కొరకు సుఖాన్ని జమ చేసుకుంటారు. దాని పేరు శాంతిధామము. సుఖధామము. మొదట సుఖము ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పైనుండి ఏవైతే కొత్త కొత్త ఆత్మలు వస్తూ ఉన్నాయో, ఉదాహరణకు క్రీస్తు ఆత్మ వచ్చింది, వారికి మొదటే దుఃఖము కలగదు. ఈ ఆటలో మొదట సుఖము, తర్వాత దుఃఖము. కొత్త కొత్తగా వచ్చేవారు సతో ప్రధానంగా ఉంటారు. ఎలాగైతే మీకు సుఖము మోతాదు ఎక్కువగా ఉందో అలా వారికి దుఃఖము మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బుద్ధితో చేయవలసిన పనులు. తండ్రి ఆత్మలకు కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు తర్వాత ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఈ శరీరాన్ని ధరించాను. అనేక జన్మల అంత్యంలో, అంటే తమో ప్రధాన శరీరంలో నేను ప్రవేశిస్తాను. తర్వాత అతనే మొదటి నెంబర్గా అవుతారు. ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫస్ట్ తర్వాత ఎవరు? మమ్మ గారి పాత్ర ఉండాలి. ఆమె అనేక మందికి శిక్షణ ఇచ్చారు. తర్వాత పిల్లలైన మీలో నెంబర్ వారుగా అనేక మందికి శిక్షణ ఇచ్చేవారు, చదివించేవారు ఉన్నారు. చదువుకునేవారు కూడా ప్రయత్నించి మీకంటే ఉన్నతంగా వెళ్ళిపోతారు. అనేక సేవా కేంద్రాలలో చదివించే టీచర్ కంటే ఉన్నతంగా అయ్యేవారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనింపబడతారు. అందరి నడవడికల ద్వారా అర్థమవుతుంది కదా. కొందరినైతే మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని సమాప్తం చేసేస్తుంది. వికారాలలో పడిపోతారు. పోను పోను మీరు చాలామందిని గురించి వింటూ ఉంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. వీరు మాకు జ్ఞానాన్ని ఇస్తూ ఉండేవారు, వీరు ఎలా వెళ్ళిపోతారు? పవిత్రమవ్వమని మాకు చెప్పి స్వయం చీచీగా అయిపోయారు. తప్పకుండా అర్థం చేసుకుంటారు కదా. చాలా చీచీగా అయిపోతారు. బాబా చెప్తారు, పెద్ద పెద్ద మహారథులను కూడా మాయా జోరుగా ఇబ్బంది పెడుతుంది. మీరు ఎలాగైతే మాయను ఎదిరించి విజయులుగా అవుతారో, మాయ కూడా మిమ్మల్ని సతాయిస్తుంది. తండ్రి ఎంతెంత మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయినా రమణీకమైన పేర్లు కూడా ఉంచారు.
కానీ ఓహో మాయ ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోయి కింద పడిపోతారు. మాయ చాలా శక్తిశాలి కనుక పిల్లలు చాలా జాగ్రత్తతో ఉండాలి. యుద్ధ మైదానం కదా, మాయతో మీకు ఎంతో పెద్ద యుద్ధం జరుగుతుంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ. ఇక్కడే అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకొని అర్ధకల్పం కొరకు సుఖము జమ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచంపై ఇప్పుడు మనసుంచరాదు. ఈ కళ్ళకు ఏమేం కనిపిస్తుందో అదంతా మర్చిపోవాలి. మాయ చాలా ప్రబలమైనది కాబట్టి దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువులో గ్యాలప్ చేసి ముందుకు వెళ్ళాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. విన్న దానిని ఇతరులకు వినిపించాలి. వరదానము. బేహద్దు దృష్టి, వృత్తి మరియు స్థితి ద్వారా అందరికీ ప్రియంగా అయ్యే డబల్ లైట్ ఫరిస్తా భవ. ఫరిస్తాలు అందరికీ చాలా ప్రేమ అనిపిస్తారు. ఎందుకంటే ఫరిస్తాలు కేవలం ఒకరిద్దరికే కాదు, అందరికీ చెందినవారిగా ఉంటారు. బేహద్దు దృష్టి, వృత్తి మరియు బేహద్దు స్థితి కలిగిన ఫరిస్తాలు సర్వ ఆత్మలకు పరమాత్మ సందేశాన్ని ఇచ్చే సందేశవాహకులు. ఫరిస్తా అంటే డబల్ లైట్, అందరి సంబంధాన్ని ఒక్క తండ్రితో జోడింపచేసేవారు. దేహము మరియు దేహ సంబంధాల నుండి భిన్నంగా ఉండేవారు. స్వయాన్ని మరియు సర్వులను తమ నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానంగా చేయవారు. అందరి పట్ల కళ్యాణకారులు. ఇటువంటి ఫరిస్తాలే అందరికీ ప్రియమైన వారు అవుతారు. స్లోగన్. ఎప్పుడైతే మీ ముఖము ద్వారా తండ్రి వ్యక్తిత్వము కనిపిస్తుందో అప్పుడు సమాప్తం అయిపోతుంది. अच्छा ओम शांति. चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन. है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन. है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन.
चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन। फरिश्ता रूप का कर सिंगार, होगा रूह रिहान, होगा रूह रिहान, होगा रूह रिहान। फरिश्ता रूप का कर सिंगार, होगा रूह रिहान, बन जाए दिव्य रतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन। पलकों में बिठा कर हमको प्यार करेंगे बाबा, प्यार करेंगे बाबा, प्यार करेंगे बाबा। पलकों में बिठा कर हमको प्यार करेंगे बाबा, झूमेगा अपना मन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, 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 चलो अपने